రాజమండ్రి రూరల్‌లోని ఆక్రమణల పర్వం ఎంతవరకు ఎళ్తుందంటే, చెప్పుకోవడానికి కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితికే ఉంటుందంటున్నారు ప్రజలు. లేదా అక్కడ పరిస్థితులు. ఇక్కడ విషయానికొస్తే బాలాజీపేట నుంచి బొమ్మూరు వెళ్లే రోడ్డులో ఆక్రమణల పర్వం చాలా దారుణంగా ఉందని మనం గతంలోనే వార్తల పరంగా చెప్పడం జరిగింది. ఒక ప్రక్క క్వారీ లారీలు, ఒక ప్రక్క ఆక్రమణలు, ఒక పక్క రోడ్డు బాగోకపోవడం. ఈ మార్గంలో ప్రయాణించే వారి పాట్లు చెప్పనలవి కాదు అంటున్నాయి అక్కడ పరిస్థితులు. ఇక్కడ మీరు చూడండి. ఒక ఇంటికి ముందు డ్రైనేజీ దాటి సుమారు 30 అడుగులు అక్కడ ఉన్న 40 అడుగుల రోడ్లో సగం ఆక్రమించారు. కావాలంటే వీడియోలో క్లియర్‌గా మీరే చూడండి. దీనికి అధికారులు గాని, నాయకులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంత దారుణంగా రోడ్డు మీదే పెట్టి వ్యాపారం చేసుకుంటుంటే ఆ మార్గాన్ని వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారు? ఒక పక్క ఇసుక లారీలు, ఒక పక్క ఈ ఆక్రమణలు ఇంత దారుణమా? అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇంత నిరభ్యంతరంగా, నిర్భయంగా రోడ్డును సైతం ఆక్రమించిన, డ్రైనేజ్ ఆక్రమించితే అనుకోవచ్చు, ఫుట్‌పాత్ ఆక్రమిస్తే అనుకోవచ్చు. రోడ్డును కూడా సుమారు 20 అడుగులు ఆక్రమించారంటే వీళ్ళ వెనక ఎవరున్నారు? ఎందుకు వీళ్ళు ఇంతలా బరితెగించి చేస్తున్నారు? అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా అక్కడ ఆక్రమణల్ని తొలగించడం మాట పక్కనుంచి కనీసం తగ్గించగలిగితే బావుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఎవరైతే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నారో ఆ నాయకులు రారు. అధికారులదే బాధ్యత. అధికారులవే చర్యలు తీసుకోవాలి. ఇది నా మాట కాదు. అక్కడున్న పరిస్థితులు చూడండి ఒక్కసారి. నేను చెప్పింది నమ్మొద్దు. వీడియో చూడండి. ఇంకా నమ్మకం లేకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. కానీ అనవసర కామెంట్లు చేయకండి. ఇది ప్రజలు బాగుండాలనే ఉద్దేశం. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం. పొరపాటున అదే రూట్‌లో క్వారీ లారీలు ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో 2, 3 క్వారీ లారీలు, ఇసుక లారీలొచ్చి ఏదైనా అంబులెన్స్ ఆగిపోయి ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగితే ఇంటి ముందున్న స్థలాన్ని ఆక్రమించి అద్దెకిచ్చుకుంటున్న ఆయనకి చెల్లిస్తారా? పట్టించుకొని అధికారులు చెల్లిస్తారా ఆ మూల్యం? చెప్పండి ఒకసారి. ఇల్లుంది. దాని కమర్షియల్ కింద షట్టర్లు వేసుకొని చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అలా చేసుకోకుండా ముందుకి షెడ్ వేసి మరి పక్కా షెడ్ వేసి 15 అడుగులు, వేయకుండా ఇంకో 15 అడుగులు, సుమారు 30 అడుగులు ఆక్రమించారు. మరి దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.